మీ మోకాళ్ళు త్వరగా అరగకుండా ఉండాలి అంటే, రోజు మీరు తినే ఫుడ్‌లో ఇవున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. గ్లూకోజమన్ 1500 mg, కాంట్రాక్టిన్ 1200 mg, కొల్లాజన్ 40 mg, కొర్కుమిన్ 1500 mg, ఓస్వెలసెరటా 250 mg, పైనస్ జెరాడినా బార్కి ఎక్స్ట్రా 100 mg, పైపరిన్ 15 mg, వైటమిన్ సి 80 mg. అంటే ఇవన్నీ సెపరేట్ వైటమిన్స్‌లా తీసుకోవాలా? ఎక్కడ దొరుకుతాయి? మనం తినే ఫుడ్‌లో దొరుకుతాయా ఇవి? ఇవి అన్ని తినే ఫుడ్లో దొరకవు. మరి ఇవన్నీ కలిపి దొరికే ప్రోడక్ట్ ఏదైనా ఉందా మార్కెట్‌లో? ఇది వచ్చి ఒక సప్లిమెంట్లో దొరుకుతుంది అనమాట. హ్మ్. ఇవన్నీ కలిపి మనకు FSSAI అంటారు, ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, Hmm. వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు. Hmm. వీటన్నిటిని కలిపి ఒక సాచెట్లో ప్రిపేర్ చేస్తారు. హుహు. దాన్ని మీకు నేను చూపించమంటే Hmm. గ్రాండ్ వాక్. ఓకే. దీంట్లో సాచెట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినారు అనుకోండి, దీంట్లో ఇదిగోండి, ఇది గ్రాండ్ వాక్ సాచెట్. Hmm. దీంట్లో 7.5 grams పౌడర్ ఉంటుంది. Hmm. 8 రకాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో మీకు ఆ క్వాంటిటీలో 8 రకాల సప్లిమెంట్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే. అన్ని కలిపి. అన్ని కలిపి ఓకే. దీన్ని రోజుకు ఒక సాచెట్ తీసుకోవాలి. ఆ. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత. అంటే ఎవరు తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన మోకాళ్ళ వాళ్ళా? నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళు, లేదంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదా ఒక 40 దగ్గరకు వచ్చేసినారు, అప్పుడప్పుడు కూర్చొని లేస్తే నొప్పులు వస్తున్నాయి, మెట్లు ఎక్కితే నొప్పులు వస్తున్నాయి, ఉదయం లేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, Hmm. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళకి గుజ్జు కరగడం మొదలు పెట్టిందని అర్థం. ఓహ్! ఓకే. హ్మ్. సో అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే గనక Hmm. ఖచ్చితంగా వాళ్ళ మోకాళ్ళలో గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది. Hmm. ఫర్దర్గా గుజ్జు పెరుగుతుంది.